అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేందీర ప్రసాద్ తెలిపారు. విశాఖ కేజీహెచ్లో మృతుల కుటుంబాలతో కలెక్టర్ చర్చలు జరిపారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీ ప్రతినిధులు స్పందించలేదని మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలో సాల్వెంట్ లీకేజీ వల్లే దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు కలెక్టర్ చెప్పారు. అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగింది, ఎంతమంది అఫెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా వీలైన వరకు పక్కన ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా తరలించడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ పెద్ద ప్రమాదంలో చాలామంది చనిపోవడం జరిగింది. బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఎవరైనా ఒక వ్యక్తి ఒక పొరపాటు లేకపోతే ఇది ఒక యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా ముందస్తుగా మాకు తెలుసున్న విషయాలు ఏంటంటే అక్కడ ఉన్న సాల్వెంట్ అంటారు, అదొక కెమికల్ లీక్ అయింది. దాని నుంచి వేపర్ బయట వచ్చింది. ఆ వేపర్ వల్ల అక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్ని కూడా కాలిందని చెప్పడం జరిగింది. బట్ పూర్తి స్థాయి బికాస్ మొత్తం ప్లేస్ కాలిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే మనము ఎందువల్ల అది ప్రమాదం జరిగిందని చెప్పగలము.